ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వేణుగోపాల స్వామి అద్భుత అనుగ్రహం. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహుని శరభవాహన సేవ. చంద్రప్రభ వాహన సేవలో అమృతవల్లి సమేత ప్రహ్లాద వరదుని దర్శనం. ఉపమాక టీటీడీ ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు శుభారంభం. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు నిరుపమానమైన సేవలు. తిరుపతిలో ఘనంగా స్విమ్స్ విశ్వవిద్యాలయం 33వ వార్షికోత్సవాలు. పాల్గొన మాసం ఏకాదశి పర్వదినాన అలిపిరిలోని సప్తగో ప్రదక్షిణ మందిరం హరే రామ హరే కృష్ణ స్మరణలతో ప్రతిధ్వనించింది. మాధవుడికి మనోహరంగా నిర్వహించిన అభిషేకోత్సవ వీక్షణతో భక్తులు పులకితులయ్యారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వదేవతా స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. స్మరణ పూర్ణ సర్వమంగళం. హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. కృష్ణ నామ జపం మంగళం. కృష్ణ నామ జపం మంగళం. హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నృసింహస్వామి వారికి శరభవాహన సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి శరభ వాహనంపై వేంచేపు చేశారు. తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. ఇక
ఇక దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన అమృతవల్లి సమేత శ్రీ స్వామివారిని చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అహోబిలం 46వ పీఠాధిపతి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీలు, భక్తుల జై నారసింహ స్మరణల నడుమ చంద్రప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో కొలువైన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏటా స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. ఆపై అర్చకులు ఆలయంలోని ఈశాన్య భాగంలో సంప్రదాయబద్ధంగా పుట్టమన్నను సేకరించి మృత్సంగ్రహణం జరిపి వార్షిక కళ్యాణోత్సవానికి అంకురార్పణ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్సవాలను ప్రారంభిస్తూ అర్చకులు పలు క్రతువులను జరిపారు. స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని ఆలయ మండపంలో వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, కలశారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం నిర్వహించారు. తరువాత ఉత్సవాలకు అంకురార్పణ చేసి హారతులు సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా వినుతికెక్కింది. శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా అవనాక్షమ్మ ప్రసిద్ధి చెందారు. ప్రతినిత్యం అవనాక్షమ్మ ఆలయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ అవనాక్షమ్మ దేవాలయంపై ఎస్వీబీసీ అందిస్తున్న విశేష కథనం మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు,
పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలోని బిలకూట క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు శుభారంభం చేస్తూ గిరి ప్రదక్షిణోత్సవాన్ని భక్తరసభరితంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి పల్లకిపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గిరి ప్రదక్షిణోత్సవంలో స్వామివారి వెంట సాగుతూ గోవింద నామస్మరణలతో పులకించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బాలాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, ఉక్త హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగింది. ఆలయంలో కనుల పండుగగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అర్చకులు ఆది దంపతులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం వెలుపలకు తీసుకువచ్చి చూడచక్కగా ముస్తాబు చేసిన రథంపై కొలువదీర్చారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. సింహపురి క్షేత్రాధీశుడు శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. 10 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేస్తూ శ్రీరంగనాథుని సన్నిధిలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణలతో పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై అర్చకులు పుట్టమన్నులో నవధాన్యాలను ఉంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
స్విమ్స్ విశ్వవిద్యాలయం 33వ వార్షిక వేడుకలను గురువారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యులు, స్విమ్స్ అధికారులు పాల్గొని స్విమ్స్ ప్రగతిని వివరిస్తూ మరింతగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు, వివిధ క్రీడా సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యుత్తమ వైద్యాలయంలో తిరుపతిలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం రూపాంతరం చెంది రోగులకు నిరుపమానమైన సేవలు అందిస్తోంది. ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను పొందుతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి దినదిన ప్రవర్తమానమై వెలుగొందుతూ రోగులకు అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో స్విమ్స్ విశ్వవిద్యాలయం 33వ వార్షికోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, నన్నపనేని సదాశివరావు, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ అలోక్ సచన్ స్వాగతోపన్యాసం చేయగా, స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ బిట్లా స్విమ్స్ విశ్వవిద్యాలయం వార్షిక ప్రగతిని నివేదించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు 2025వ సంవత్సరం వార్షిక నివేదిక సీడీని, 2026వ సంవత్సరం వార్షిక సంచిక లోగో సీడీని ఆవిష్కరించారు. అనంతరం స్విమ్స్ లోని వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన పలువురు వైద్యులకు బంగారు పథకాలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. తరువాత వార్షికోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, వైద్యో నారాయణో హరి అన్న నానుడికి అక్షరాల నిజం చేస్తూ ఆచరణలో స్విమ్స్ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే ప్రాణం నిలబెట్టేది డాక్టర్లు. తల్లి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది డాక్టర్లు. అందుకనే డాక్టర్ని వైద్యో నారాయణ హరి అంటారు. భగవంతుడికి ఏ విధంగా మనం మనస్ఫూర్తిగా నమస్కరిస్తామో అదేవిధంగా ఈ ప్రపంచంలో ఒక వృత్తికి మీరు చేసే జాబ్కి చేతులెత్తి దండం పెట్టచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను మిత్రులారు. ఎందుకంటే డాక్టర్లు అవ్వాలంటే అంత సులభమేం కాదు. నా కుటుంబంలో కూడా 2 డాక్టర్లు ఉన్నారు. నా భార్య, నా బిడ్డ 2 డాక్టర్లు. ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఎదుగుతారో నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. తుడా చైర్మన్ టీటీడీ పాలక మండలి సభ్యులు సి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్విమ్స్ లో అందిస్తున్న అరుదైన వైద్య సేవల గురించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. 33 years స్విమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టనే ఇట్స్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో స్విమ్స్ అనేది ఒక చరిత్రగా, ఒక బ్రాండ్గా నిలిచేటువంటి హాస్పిటల్. ఈరోజు రాయలసీమలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఏమన్నా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన హాస్పిటల్ అంటే ఒక స్విమ్స్. ఎందుకంటే ఒకేసారిగా హార్ట్, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన హాస్పిటల్ స్విమ్స్. అది కూడా మన డైరెక్టర్ వారిచే హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఈరోజు సుమారుగా తిరుపతిలో మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్కి అంతా కూడా. అది కాకుండా స్విమ్స్లో సుమారుగా 700 పైగా బైపాస్ సర్జరీస్ చేశాయంటే అది కూడా ఒక చరిత్ర, ఒక స్విమ్స్కే. ఈరోజు ఒక బీదవాడు వచ్చినా, గొప్పవాడు వచ్చినా, కోటేశ్వరుడు వచ్చినా కూడా అందరికీ ఒకేలాగా మంచిగా వైద్యం చేసేటువంటి హాస్పిటల్ ఒక స్విమ్స్. ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ, స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవలు త్వరలో ప్రవేశపెట్టి అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలను అందించడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క టీటీడీ పాలక మండలి బిఆర్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న సమస్యలతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ని, 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న రిక్రూట్మెంట్ని త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, ఫ్యాకల్టీ అండ్ అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్, నర్సింగ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టు కంప్లీటింగ్ ది రిక్రూట్మెంట్. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తిరుమలలో శ్రీవారి వైద్య సేవ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఆయన మా యొక్క రివ్యూలో చెప్పడం జరిగింది. దాని మీద మేము కమిటీగా ఏర్పడి దాని మీద విధి విధానాలు ఖరారు చేస్తూ త్వరలో దేశవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు ఎవరైనా సరే స్విమ్స్లో పని చేయాలనుకుంటే వాళ్ళు ఒక యాప్ ద్వారా అన్ని డెవలప్ అవుతుంది. త్వరలో ఆ యొక్క వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అందరూ వచ్చి ఇక్కడ సాయం చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పాలక మండలి ద్వారా త్వరలో ఈ షరత్ గారు మేము అందరం కూర్చొని దాని మీద ఒక విధి విధానాలు వర్కౌట్ చేస్తున్నాము. ఆ వైద్య సేవ ద్వారా కనుక చేయగలిగితే గొప్ప గొప్ప డాక్టర్లు వచ్చి ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి సహాయం చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి సనాతన ధర్మాన్ని కాపాడుతూ స్విమ్స్ వైద్య జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక సేవతో ముందుకెళితేనే అందరికీ సంపూర్ణమైన వైద్య సేవ అందుతుందని వివరించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. I feel it's a privilege, pleasure and proud to be a part of 33rd annual day celebration of SWIMS. The SWIMS means what I feel. It's a Venkateshwara Institute of Medical Sciences. ఆ వెంకటేశ్వరి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరి కృపా కటాక్షలతో వారి ఆశీస్సులతో ఈ సంస్థ నిర్మాణం అయింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉంది కాబట్టే ఈరోజు పెద్దలు సుభాషిణి ఏతూరి మేడం కూడా 1 crore డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. దట్ మీన్స్ షీ మే నాట్ బి రిచ్ బట్ షీ ఈజ్ రిచ్ ఇన్ హార్ట్. ఐ రియల్లీ థ్యాంక్ యూ మేడం. టీటీడీ ది board is giving, Venkateswara Swami is giving grant of, it's between 120 to 130 crores as a grant to SWIMS. So we should say thanks to the Lord Venkateshwara. Because of Venkateshwara Swami, we are all blessed. You are blessed, students are blessed. So that means the SWIMS so far, there is a భారతీయ సంస్కృతిలో మానవ సేవయే మాధవ సేవ. ఇప్పటివరకు నేను వింటూ ఉంటే నిజంగా ఫ్యాకల్టీ కానీ డాక్టర్స్ కానీ ఆ ఫ్యాకల్టీ గివింగ్ లెక్చర్స్, గివింగ్ జ్ఞానం టు ది స్టూడెంట్స్, డాక్టర్స్ గివింగ్ సర్వీస్ టు ది పేషెంట్స్. సో మానవ సేవ మాధవ సేవ అని ఆ నానుడిని మనసులో పెట్టుకొని ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్న సంస్థ స్విమ్స్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మరి ఇంకా చూస్తుంటే చాలామంది చెప్పారు, ఎవరు చెప్పినా అదే వైద్యో నారాయణో హరి, అంటే వైద్యుడే నారాయణుడి స్వరూపంలో ఉన్నారు. అంటే అప్పుడు ఏం చేయాలి? వైద్యుడు ఆ రోగికి నారాయణ స్వరూపంగా, మీరు దేవుడే వారికి సేవ చేస్తున్నట్టుగా భావించాలి. ఆ వైద్యుడు ప్రాణాలను రక్షిస్తాడు, ఆశ కల్పిస్తాడు, అభయం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఆ విధంగా ఉంటే మరి ఇక్కడ అది నార్మల్గా ఎనీ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ స్విమ్స్ దిస్ హ్యాపెన్ వేర్ దెర్ ఇస్ ఎ కైండ్ హార్ట్ లైక్ మేడం, wherever the certain doctors are there with kind heart, అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికత కూడా తోడ ఉండాలి. వైద్య జ్ఞానమే కాదు, ఆధ్యాత్మికత తోడు చేస్తేనే సంపూర్ణ వైద్య సేవ మనకు అందుబాటులో వస్తుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను స్విమ్స్ డైరెక్టర్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆర్వి కుమార్ ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా స్విమ్స్ పూర్వ విద్యార్థులు డాక్టర్ సుభాషిణి స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి కోసం ₹1 కోటి విరాళాన్ని ముఖ్య అతిథులకు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 62,074 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,784 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,21,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.